నమో వెంకటేశ. భగవద్బంధులందరికీ కూడా వినాయక చవితి శుభోదయం, శుభాభినందనలు. కాలం ఎప్పటికీ ఒకటే తీరు ఉండదు అనే దానికి నిదర్శనమే నేడు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకప్పుడు నన్ను మించినవాడు లేడు, నన్ను ఓడించేవాడు లేడని విర్రవేగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ప్రతిపక్షంలో కూడా లేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్కి పరిమితం. అతని కూతురు కవిత గారు నిన్నటి వరకు జైలు జీవితం. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. దీనికి అంతటి కారణం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. చాత్తాల శ్రీ వైష్ణవుల ఉసురు ఊరికనే పోదు కేసీఆర్ గారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఎంతమంది బలి చేస్తారండి? మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి చామకూర మల్లారెడ్డి గారు నీ స్వార్థ రాజకీయాల కోసం మా ఊర్లో మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకుల్లాగా ఒక ఆప్యాయంగా చుట్టారికం కలుపుకొని మెలిగేటువంటి మా గ్రామంలో కలతలు లేపి ఒకరికొకరు కలహాలు రేపి అందరి దృష్టిలో మమ్మల్ని శత్రువుగా తీర్చిదిద్దినావు. పాపం ఊరికే పోతుందా? మా కలకలపోదా? ముట్టదా? ఇప్పటి వరకు ఎవరు కూడా నన్ను ఒక మాట అననటువంటి మా గ్రామస్తులు, మా బిడ్డలు, మా తమ్ముళ్ళు, మా పెద్దలు ఈరోజు నా మీదకి దండెత్తడానికి ప్రేరేపించింది నువ్వు కాదా మల్లారెడ్డి? నీ స్వార్థ రాజకీయం కాదా? లేకపోతే వాళ్ళకి ఏమవసరం? నీ స్వార్థ రాజకీయం కోసం మా ఊర్లో చిచ్చు రేపినావు. ఆ కలకల ఊరికే పోదు నీకు. అందుకే ఈరోజు నీకు దుస్థితి. ఇంకా నీకు చాలా గడ్డు పరిస్థితి వస్తుంది. మల్లారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ఆయన కాగితాలు చూపించమంటావా? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఇప్పుడు చూపించు నీ కాగితాలు. హైడ్రా వస్తుంది నీ దగ్గరికి, వాళ్ళకి చూపించు నీ కాగితాలు. మల్లారెడ్డి గారు, కేసీఆర్ గారు జ్ఞానదంతం అనేటువంటి ఒక పెద్ద మనిషి నీకు శాపం ఇచ్చినాడు, రాసిపెట్టుకో. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని అప్పుడే ఆయన శాపం ఇచ్చినాడు. ఇంకా బీఆర్ఎస్ స్కేల్ కథం, దుకాన్ బంద్, రాసి పెట్టుకోండి. ఇక ముందు ఎవరు కూడా అయ్యవార్ల జోలికి వెళ్ళకండి. వెళితే వారికి జరిగేటువంటి పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి. చాత్తాల శ్రీ వైష్ణవుల జోలికి వస్తే వారు అధోగతి పాలే. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.